దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంను మనం చూసినట్లయితే, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకుంటేని. అంటే ఈ చిన్న ఒక వాక్యంను మనం చూసినట్లయితే ప్రసంగి రీతిగా అంటున్నాడు, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో. ఇది అందరికీ తెలుసు కదండి. చీకటి కంటే అంటే ఇప్పుడు చీకటి అంటే ఇప్పుడైనా ఎక్కడైనా ట్యూబ్ లైట్స్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నంతే, ఇది ప్రసంగి రాసిన రోజుల్లో ఇప్పుడు మనకున్న ఈ లైట్స్ ఇవన్నీ ఏం లేదు. మరి ఎలా వెలుతురుతో వాళ్ళు ఇది చేశారో మనకు తెలియదు. అంటే ఇక్కడ రాయబడి ఉంది, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరము. అంటే రాత్రికాల చీకటి కంటే పగటిలో ఉన్న ఆ వెలుతురు ఎంతో మంచిది, ప్రయోజనకరము అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకుంటున్నాను. ఇది రెండింటిని కంపేర్ చేస్తున్నాడు ప్రసంగి. ఏమిటంటే చీకటికి వెలుగుకు ఎంత వ్యత్యాసం ఉందో, ఏది మంచిదో దానికన్నే అన్న బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరము. అంటే బుద్ధిహీనత కన్నా ఎవరైనా బుద్ధిహీనత ఆశపడతారా అండి? ఎవరు ఆశపడరు బుద్ధిహీనత గురించి. అంటే ఇక రాయబడి ఉంది, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. అంటే అందరికీ ఇది తెలిసిన విషయం. బుద్ధిహీనత కన్నా ఇంకేమిటి, జ్ఞానము మనకు అంత ప్రయోజనకరం. ఈ జ్ఞానంని ఎలా సంపాదించాలి? ప్రార్థన ద్వారా, కొన్ని చదవడం ద్వారా, వినడము ద్వారా, మంచిది గురించి తెలుసుకోవడం ద్వారా, మంచి మనుషులతో మనం సహవాసం చేయడం ద్వారా మనము జ్ఞానమును మనం పొందుకోగలము. ఇంకా చదవడం అంటే ఏదో బుక్స్ అని మాత్రం కాదు, గొప్ప చదువుని మాత్రం కాదు, ఇవన్నీ కూడా అవసరమే. అది మాత్రం కాకుండా ఇంకా మన సొంత జ్ఞానంను ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. మంచి వాళ్ళతో కలిసి మాట్లాడి ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనకు జ్ఞానం అనేది ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుందో దానికి ఉన్న ప్రతి ఒక్క సదుపాయమును మనం ఏం చేసుకోవాలి? వినియోగించుకోవాలి. ఆ రీతిగా ఉంటే మన జీవితము ప్రభుకు మహిమగా, మెప్పుగా ఉంటుంది. ఆ రీతిగా మనం ఉండాలని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అంటే ఇక్కడ మేము చూసిన రీతిగా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరము అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. అదే రీతిగా ప్రభువా, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం అని కూడా మేము చూసినాం ప్రభువా. అదే రీతిగా జ్ఞానముతోనూ, తెలివితోనూ, బుద్ధితోనూ మేము జీవించినట్లు మీరు మాతో ఉండమని ప్రభువా, మమ్మల్ని ప్రభువా ఇంకా నడిపించి ఆశ్చర్యమైన రీతిగా వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెలుగుమయముగా వారి జీవితంను మార్చమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. చీకటిని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్.